నిన్న మనం ఇండెక్స్ వర్క్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ లాస్ట్ క్లాస్ అనమాట. ఓకే. సో ఈరోజు కేసు డీకోడ్, ఓకే, అండ్ ద లాస్ట్ ట్రిగ్గర్స్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. ఏదైతే 4NF 5NF ఉందో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆన్ సండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈజీగా ఉండేటట్టు ఒక చిన్న స్లైడ్ యాడ్ చేసి గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే. సో యా, సో ప్రొసీజర్స్ ఫంక్షన్స్ క్లియర్గా మీకు నిన్న ఏదైతే డిస్కస్ చేసామో అదైతే క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, దీంట్లో అయితే ఏ డౌట్ లేదుగా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ అనేవి దేనికి యూజ్ చేస్తాం? యూజ్ టు రిట్రీవ్ ద డేటా ఇన్ స్పీడ్ వే, స్పీడ్ ఆఫ్ రిట్రీవింగ్ డేటా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇన్సర్షన్ అనేది స్లోగా ఉంటుంది, సెలెక్ట్ క్వరీ అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ హైలైట్ చేయండి డెఫినేషన్ చెప్పేటప్పుడు. ఓకే. సో MySQL ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏమేంటి? ప్రైమరీ ఇండెక్స్ ఎలా క్రియేట్ అయింది? ప్రైమరీ కీతో ఏదైతే ఎప్పుడైతే మీరు ఒక టేబుల్ పై ప్రైమరీ కీ కనుక క్రియేట్ చేస్తారు కన్స్ట్రైన్, ఆటోమేటిక్ గా ప్రైమరీ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి? యూనిక్ ఇండెక్స్. సో ఇది మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద కాలమ్ హ్యావింగ్ యూనిక్ వాల్యూస్. సో వాటి మీద మనం యూనిక్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది? ఫుల్ టెక్స్ట్ అన్నమాట. ఇది వేటి మీద క్రియేట్ చేస్తాం? ఏవైతే టెక్స్ట్ డేటా టైప్స్ టెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాటి మీద వి క్రియేట్ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి? స్పేషియల్ ఇండెక్స్. సో స్పేషియల్ ఇండెక్స్ దేని మీద క్రియేట్ చేస్తాం? ఎక్కడ ఏ కాలం మీద ఎక్కువ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి వాటి మీద స్పేషియల్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. లాస్ట్ ఏంటి? కాంపోజిట్ ఇండెక్స్. ఇది అంటే ఏంటి? కాంపోజిట్ ఇండెక్స్ అంటే మల్టిపుల్ ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అయితే దాన్ని కాంపోజిట్ ఇండెక్స్ అంటారు. ఒక టేబుల్ మీద మల్టిపుల్ ఇండెక్స్ క్రియేట్ అయితే దాన్ని కాంపోజిట్ ఇండెక్స్ అంటారు. ఓకే. సో ఇవి ఎలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్. సింపుల్. సో వేరే యూనిక్ ఏంటి? క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ అండ్ దెన్ కాలమ్స్. ఓకే. సో కాంపోజిట్ అయితే మల్టిపుల్ కాలమ్స్ ని ఒక టేబుల్ నేమ్ లో ఇస్తాం. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ విల్ ప్రొవైడ్ మల్టిపుల్ కాలమ్స్ ని కాంపోజిట్ ఇండెక్స్ అయితే. నెక్స్ట్ సేమ్ ఇవి కూడా అంతే, స్పేషియల్, ఫుల్ టెక్స్ట్, వీటికి కూడా సేమ్ సింటాక్స్ ఏం మారదు. ఓకేనా, జస్ట్ వర్డ్ అనేది యాడ్ అయితే అంతే, సింటాక్స్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇవి కాకుండా ఏంటి, ఒరాకిల్ పోస్ట్గ్రెస్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పుకున్నాం. బిట్ మ్యాప్, హ్యాష్ ఇండెక్సెస్ ఉంటాయి అనుకున్నాం. సో బిట్ మ్యాప్ ఇండెక్స్ ఏం చేసింది? బిట్ మ్యాప్ కానీ హ్యాష్ కానీ సపరేట్ గా ఒక టేబుల్ తీసుకుని దాంట్లో వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది, ఇండెక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని. సో ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చూపించాను. సో బిట్ మ్యాప్ లో ఏముంటది? ట్రీ, లైక్ ట్రీ ఉంటుంది, దెన్ దేర్ విల్ బి బ్రాంచెస్, దెన్ దేర్ విల్ బి లీవ్స్. సో ట్రీలో ఏంటి? సో ఇట్ విల్ బి హ్యావ్ ఎ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దాంట్లో మళ్ళీ బ్రాంచెస్ అనమాట. సో 1 to 50, 50 to 100 అలా స్టోర్ చేసుకుని అలా లీవ్స్. సో ఇన్ కేస్ 1 to 50 మ్యాచ్ అయితే అగైన్ లీవ్స్ లే ఉంటుంది. 1 to 20, 20 to 40, 40 to 50 అలా మల్టిపుల్ లీవ్స్ ఉంటాయి. ఓకే. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడైతే మ్యాచ్ అయితే డైరెక్ట్ గా రికార్డ్ కి ట్రిగ్గర్ కనెక్ట్ అయ్యింది అనమాట. ఇండెక్స్ అనేది చేసే పని అది. ఓకే. సో హ్యాష్ ఇండెక్స్ ఏం చేస్తుంది అనుకున్నాం? స్టోర్ ఏదైతే ఇండెక్స్ లో డేటా స్టోర్ అయితే దాన్ని హ్యాష్ టైప్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఈ రెండు డిస్కస్ చేసాం. ఇవి కాకుండా ఇంకొక రెండు డిస్కస్ చేసాం. ఏంటి? క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది డిస్కస్ చేసాం. సో క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏంటి? ఏదైతే ప్రైమరీకి ఉంటుందో సో దాన్ని క్లస్టర్ ఇండెక్స్ అంటాం. సో ప్రైమరీకి ఉన్నప్పుడు ఏమైంది? సేమ్ ఇండెక్స్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ ని సేమ్ టేబుల్ లో స్టోర్ చేసుకుంటుంది. వేరే అదర్ ఇండెక్సెస్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ టేక్ ఏ సపరేట్ టేబుల్ అండ్ ఇట్ విల్ స్టోర్ ద ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ సపరేట్ టేబుల్. సో క్లస్టర్ కి నాన్ క్లస్టర్ కి మెయిన్ డిఫరెన్స్ అది. సో ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అన్న ఇండెక్స్ అన్న సేమ్ చెప్తారు, డిఫరెంట్ బిట్వీన్ క్లస్టర్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేవి రెండు వస్తాయి. సో ఇంటర్వ్యూలో పడిపోయే క్వశ్చన్స్ అన్నమాట ఇండెక్సెస్ మీద. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం నిన్న డిస్కస్ చేసాం. ఓకే. సో ఇవాళ కేసు డీకోడ్ అనమాట. సో MySQL అనేది డీకోడ్ సపోర్ట్ చేయదు, ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ కేస్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం మామూలుగా ఏం చేసాం? ఫంక్షన్స్ యూజ్ చేసి వీఆర్ మ్యానిపులేటింగ్ ద డేటా. ఓకే, బేస్డ్ ఆన్ ద టైప్, డేటా టైప్ మీద. ఇవేంటంటే కేసు డీకోడ్. సో కేసు డీకోడ్ ఏంటంటే వి ఈజ్ వీఆర్ యూజింగ్ కేస్ అండ్ డీకోడ్ దేనికి యూజ్ చేస్తామంటే టు రైట్ ఏ స్టేట్మెంట్స్ అన్నమాట. డేటా ఒక ఫార్మేట్ లో ఉంది, కేస్ దాని మీద ఒక కండిషన్ రాసి మ్యాచ్ అయింది అనుకోండి, ఆ కండిషన్ కి ఒకటి ప్రింట్ చేస్తాం.
సో వి యూస్ కేస్ అండ్ డీకోడ్ ఈ పర్పస్ మీద యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో కేస్ అండ్ డీకోడ్ దేనికి వాడుతుంటే ఒక స్టేట్మెంట్ కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్స్ మీద వీల్ అప్లై సమ్ కండిషన్స్ అండ్ విల్ ప్రింట్ ద యాక్యురేట్ రిజల్ట్. ఓకే, ఇక్కడ 1 ఉంది. సో 1 నథింగ్ బట్ మేనేజర్ అనుకోండి. సో ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి వెళ్ళిపోయేటప్పుడు డేటా అనేది ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి వెళ్ళేటప్పుడు, లేదా ఈ టేబుల్ నుంచి డేటా అనలిస్ట్ మనం ఇస్తాం కదా క్లిక్ కి ఇచ్చేటప్పుడు 1 పాస్ చేయకుండా 1 ప్లేస్ లో మేనేజర్. సో దాన్ని కండిషన్స్ అప్లై చేసి పాస్ చేయడానికి వాట్ వి యూస్ కేస్ అండ్ డీకోడ్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద కేస్ స్టేట్మెంట్ అలౌ యూ టు పర్ఫార్మ్ సిరీస్ ఆఫ్ కండిషనల్ టెస్ట్ అండ్ రిటర్న్ ఏ డిఫరెంట్ రిజల్ట్ డిపెండింగ్ ఆన్ విచ్ కండిషన్ ఇస్ ట్రూ. ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ డీకోడ్. సో డీకోడ్ కన్నా కేస్ అనేది ఎక్కువ ఫ్లెక్సిబుల్ అనమాట. రియల్ టైంలో కేస్ అనేది చాలా చోట్ల యూస్ చేస్తాం. ఓకే, బికాస్ ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ కండిషన్, ఇట్ ఈస్ ఆఫ్టన్ ఈజీలీ టు అండర్స్టాండ్ ఫర్ కాంప్లెక్స్ లాజిక్. సో 2 పాయింట్స్ చెప్పొచ్చు కేస్కి. ఒకటి ఏంటంటే ఇది డీకోడ్ కన్నా ఈజీగా అర్థమైంది, ఈజీగా రాయొచ్చు ఫస్ట్ థింగ్. సో మల్టిపుల్ కండిషన్స్ అనేవి కేసులో ఇవ్వచ్చు, వేరే డీకోడ్లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వలేము. అంటే కొన్ని సపోర్ట్ చేస్తాయి, అగైన్ డేటాబేస్ టు డేటాబేస్ మారింది. సో కొన్నిట్లో మల్టిపుల్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డీకోడ్లో కండిషన్స్ సపోర్ట్ చేయవు. ఓకేనా, మల్టిపుల్ కండిషన్స్, సింగిల్ కండిషన్ బేస్డ్ డీకోడ్ అనమాట. సో మల్టిపుల్ వచ్చేసి కేస్ అనమాట సింపుల్ గా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాస్తా, డోంట్ వరీ. సో కేస్ అండ్ డీకోడ్ అయితే అర్థమైంది కదా. సో మామూలుగా మనం జనరల్గా ఏం చేసాం, ఫంక్షన్ యూస్ చేసి ఒక ఏ నుంచి బి చేసాం. ఇదేంటంటే ఒక ఎగ్జిస్టింగ్ వన్ కాలంలో ఒక వాల్యూ ఉంది. ఓకే, దాన్ని వీళ్ళు అప్లై సమ్ కండిషన్స్, ఆ కండిషన్స్ మ్యాచ్ అయింది అనుకోండి, దాని రిజల్ట్ ప్రింట్ చేస్తాం ఇన్ సింపుల్. ఓకేనా, మామూలుగా ఫంక్షన్స్ ఏం చేస్తాం, లోవర్లో ఉంది అప్పర్లో ఉంది అలా చేంజ్ చేస్తున్నాం, అవి ఫంక్షన్స్ యూస్ చేసి. కేస్ అండ్ డీకోడ్ దేనికి వాడతాం అంటే ఒక డేటా ఉంది, సో అది మనం రాసిన కండిషన్ మ్యాచ్ అయితే దాని రిలేటెడ్ రిజల్ట్ అనేది ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం ఇన్ సింపుల్ గా. క్లియర్ ఇది? ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, సో నేను ఈ టేబుల్లో 2 కాలమ్స్ యాడ్ చేశాను, ఒకటి ఏజ్ కంట్రీ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇన్ కేస్ డేటా అనలిస్ట్ పైకి ఏదైతే క్లిక్ వ్యూ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు లేదా పవర్ బిఐ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఏజ్ వెళ్ళకూడదు, మేజర్ మైనర్ అనేది నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కంట్రీ టు కంట్రీ ఏజ్ మైనర్ మేజర్ అనేది ఏజ్ వేరియేషన్ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో 15 తర్వాత మేజర్, కొన్ని కంట్రీస్లో 17 తర్వాత మేజర్ అంటారు. సో ఇండియాలో 18 అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు హౌ టు రైట్ మల్టిపుల్ కండిషన్స్ అనేది కూడా చూద్దాం. ఓకేనా, కేసు యూస్ చేసి. యా, సో ఇందాక చెప్పా కదా, జస్ట్ ఫంక్షన్ ఏంటి, ఏ నుంచి బీకి మారుస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఏ నుంచి బీకి మార్చేటప్పుడు అంటే ఏ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే బి ప్రింట్ అవ్వాలి, ఏ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సి ప్రింట్ అవ్వాలి. సో కండిషన్ బేస్డ్ అనమాట కేస్ అండ్ డీకోడ్ అనేది. ఎందుకు వాడతాం అంటే కండిషన్ బేసిస్ లో రిజల్ట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, సో సేమ్ ఇదే టేబుల్ అనమాట. సో సెలెక్ట్ కస్టమర్ కస్టమర్ నేమ్ కామా ఏజ్ కామా. సో ఇక్కడ నేనేం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే లైక్ మేజర్ మైనర్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం బేస్డ్ ఆన్ దర్ ఏజ్. ఓకే, సో ఏమి చేస్తాను, కేస్ యూస్ చేస్తాను. కేస్ సింటాక్స్ ఏంటి, కేస్ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ ఎన్ వాల్యూ, దెన్ ఓకే దీని మధ్యలో మనం రాస్తాం కేస్, దెన్ దెర్ విల్ బి ఎండ్. ఓకే, కేస్కి దీనికి మధ్యలో కండిషన్ రాస్తాం. సో కేస్ వెన్ ఏజ్ కండిషన్ అనమాట, ఏజ్ గ్రేటర్ దాన్ 18 దెన్ మేజర్, లెస్ దాన్ 18 మైనర్. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడుతున్నాం. ఎల్స్ ఏమీ లేకపోతే, అంటే ఇన్ కేసు నల్ కానీ అలాంటివి ఏమన్నా నెంబర్స్ కాకుండా వేరేది వచ్చినప్పుడు ఏం ప్రింట్ చేయాలంటే అదర్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలా వస్తుంది,
ఇన్ కేస్ నాకు ఇలా ఈ కండిషన్ రాకుండా వేరే చూపించాలంటే ఏం వాడాలి? ఎలియాస్ వాడాలి. సో యాస్ సి స్టేట్ కస్టమర్ మేజర్ మైనర్ స్టేట్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. డౌట్ ఇక్కడ సెలెక్ట్ పక్కన కస్టమర్ నేమ్ ఏజ్ పెట్టారు. అక్కడ మీరు ఏజ్ పెట్టకుండా కూడా కింద వస్తుందా? వస్తుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ మీరు ఇవి జస్ట్ మన వ్యూ పర్పస్. డేటాబేస్ లో వాల్యూ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. మీరు ఏదైతే వ్యూ చేయాలనుకుంటున్నా దాన్ని అలాగే డిఫైన్ చేసుకోవచ్చు. దాన్ని ఏ ఫార్మెట్ అయినా మార్చుకోవచ్చు, ఎలా అయినా మార్చుకుని యూ కెన్ ప్రింట్ ఇట్ అవుట్ అనమాట. సో మీరు ఏదైతే ఫార్మెట్ మారుస్తారో ఆ ఫార్మెట్ ఆ క్వైరీ మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఇచ్చిన, బిజినెస్ అదే బిఐ డెవలపర్కి ఇచ్చిన, లేదా దాని బేస్ మీద ఇంకో టేబుల్ క్రియేట్ చేశారనుకోండి, ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏదైతే ఫార్మెట్ ఉంటుందో ఆ ఫార్మెట్లో ఇన్సర్ట్ అయింది. క్లియరా? సో డేటాబేస్లో ఒకటి ఉంటుంది, డేటాబేస్లో ఏ అనే వాల్యూ ఉంటుంది, దాన్ని మీరు బీ కింద మార్చారు. బీ కింద మార్చినప్పుడు ఏమైందంటే మీరు పైన ఎవరికి ఇచ్చిన, ఇన్ కేస్ మీ క్లిక్ వ్యూవర్కి ఇచ్చాడు, క్లిక్ వ్యూవర్ కాల్ చేసినప్పుడు లేదా పవర్ బిఐ కానీ ట్యాబ్ వ్యూవర్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తాడు, మీరు బి అనే వేలోనే కాల్ చేస్తాడు. ఇన్ కేస్ బి బేస్డ్ మీద టేబుల్ క్రియేట్ చేస్తే టేబుల్ ఉన్న వాల్యూ బిఏ వస్తుంది, ఏ రాదు. ఓకేనా? ఏ టు బి అంటే ఏంటి? ఇట్ మే బి ఫిల్టర్, ఇట్ మే బి సార్టింగ్, ఇట్ మే బి మ్యానిపులేషన్. ఓకేనా? ఇట్ మే బి మల్టిపుల్ జాయింట్స్ ఆల్సో. క్లియరా ఇది? ఓకేనా? సార్ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఇఫ్ ఏదండి? కేస్ ఏంటి సార్? ఏమి యూజ్ చేసుకోవచ్చు? ఇఫ్ ఇఫ్ అండి. ఎస్. దీంట్లో ఇది ఇఫ్ బదులు ఇలా వాడుతున్నాం అండి. దీంట్లో కేసు డీ కోడ్ ఉంటుంది. మామూలుగా పైథాన్ వాటిలో వస్తుంది అనుకోండి, ఇఫ్ ఎల్స్ అవి. అది దీంట్లో కేసు డీ కోడ్ అంటాం దాన్ని. సో మైసీక్వల్ డీ కోడ్ సపోర్ట్ చేయదు. ఓకే, ఒక్కసారి స్లైడ్కి వెళ్తాం చూడండి. సో డీకోడ్ నథింగ్ బట్ ఏంటి? డీకోడ్ ఫంక్షన్ ఇస్ ఎ సీక్వెల్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ఎ వాల్యూ బేస్డ్ ఆన్ ద కంపారిజన్ విత్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇట్ వర్క్ సిమిలర్ టు ఏ ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఏదైతే ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుందో సేమ్ డీకోడ్ కూడా అలాగే వర్క్ అయింది. ఓకేనా? సో నేను ఇక్కడ జస్ట్ క్వైరీ రాస్తాను, ఎగ్జిక్యూట్ అయితే చేయలేము. జస్ట్ క్వైరీ అయితే చూడండి, సేమ్ ఇదే కండిషన్ ని డీకోడ్ లో రాస్తాను చూడండి. సో సెలెక్ట్ కస్టమర్ నేమ్, ఫ్రమ్ టేబుల్ నేమ్. సో డీకోడ్ దేని మీద డీకోడ్ అప్లై చేస్తున్నాం? ఏజ్ అనే కాలం మీద అప్లై చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఏజ్ అనేది ఏజ్ కామాతో డిఫైన్ చేస్తారు. ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఆర్ ఈక్వల్ టు 18 అయితే దెన్ ఇక్కడ దెన్లు గిన్నెలే ఉండవు, జస్ట్ కామాతో డిఫైన్ చేస్తాం. మేజర్ సింటాక్స్ అర్థం చేసుకోవడం చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సింటాక్స్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏజ్ లెస్ దాన్ 19 అయితే మైనర్. సింటాక్స్లోకి వెళ్దాం. సింటాక్స్లో లాస్ట్ది ఏంటి? అదర్స్. డిఫాల్ట్ రిజల్ట్ లాస్ట్లో ఏమీ లేకపోతే అదర్స్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే కామాతో కామా డిఫర్ చేస్తాం. దానికి అర్థమైంది, మనకు అర్థం అవ్వాలంటే ఇలా రాసుకోండి బ్రేక్ చేసుకుని. ఓకే, దానికి కామా కామా పెట్టుకుంటే వెళ్తే అది రీడ్ చేసుకోగలదు. మనకు అర్థం అవడం కోసం ఇలా బ్రేక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి? సో ఒక్కసారి సింటాక్స్ చూడండి, సింటాక్స్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అదే ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ కాలం నేమ్. సో కాలం నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నాం, ఏజ్ ఈక్వల్ టు 18, 18, 19, వాటిని సెర్చ్ చేసి మ్యాచ్ అయితే రిజల్ట్ ప్రింట్ చేసేది, లేదా నెక్స్ట్ దానికి వెళ్ళింది. ఇఫ్ దెన్ రిజల్ట్, ఎల్స్ రిజల్ట్. ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అయ్యింది అనమాట. దీని సింటాక్స్ వచ్చి ఇలా అనమాట. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకంటే సో ఇక్కడ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ చేయలేదు, డీకోడ్ అనే ఫంక్షన్. ఓకేనా? క్లియర్గా? సో కేసు డీకోడ్ క్లియరా? సో ఇలా ఏంటంటే ఒక టేబుల్లో కాలంలో వాల్యూస్ ఉంటాయి కదా, దాని మీద వీ కెన్ అప్లై కండిషన్స్ అండ్ వీ కెన్ ప్రింట్ ద రిజల్ట్స్. ఓకే, దేర్ ఆర్ నెంబర్స్, దేర్ ఆర్ స్టాటస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటస్ తీసుకోండి, యాక్టివ్, ఇన్యాక్టివ్, డియాక్టివేటెడ్, ఇవి మనకు తెలియదు. ఓకే, బట్ వీఆర్ స్టోరింగ్. బట్ ఇన్ కేస్ ఏ అనే టేబుల్ నుంచి బి అనే టేబుల్ పాస్ చేస్తాం. పాస్ చేసేటప్పుడు దానికి రియల్ యాక్టివ్ అంటే అతని యాక్చువల్ స్టేటస్ అనమాట. యాక్టివ్లో ఉన్నాడా, ఇన్యాక్టివ్లో ఉన్నాడా, అకౌంట్ డిలీట్ చేశాడా, ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో పంపాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? కేసార్ డీకోడ్ అనమాట. సో మాక్సిమం కేసు యూజ్ చేస్తాం, ఎందుకంటే కేసులో వీ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా,
ఓకే, దీంట్లో నేను ఐఎమ్ రైటింగ్ ఓన్లీ సింగిల్ కండిషన్. బట్ ఇన్ కేసులో ఏంటంటే ఐ కెన్ పుట్ లైక్ దిస్: వెన్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అండ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఆర్ కంట్రీ ఈక్వల్ టు యుఎస్ఏ. ఇలా మల్టిపుల్ కండిషన్స్ అనేవి రాయొచ్చు. కేసు అనేది మల్టిపుల్ కండిషన్ సపోర్ట్ చేసింది. క్లియరా? అండ్ ఆర్ నాట్ కదా, అండ్ ఆర్ సపోర్ట్ చేస్తుంది. యూ కెన్ రైట్ మల్టిపుల్ కండిషన్స్ అనమాట. క్లియరా? కేసు డీకోడ్ క్లియరా? సిమిలర్ టు ఫంక్షన్సే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కండిషన్స్ రాస్తాం. ఫంక్షన్ ఏంటి, ఒక టైప్ నుంచి ఇంకో టైప్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కండిషన్స్ రాసి మనకు కావాల్సిన రిజల్ట్ని ప్రింట్ చేసుకుంటాం అదే కాలంలో. సో ఏదైనా డౌట్ ఉందా కేసు డీకోడ్ పరంగా? క్లియర్ కదా? సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్? సో లాస్ట్ వన్ అనమాట, ట్రిగ్గర్స్. సో దీంతో ఎండ్ అయిపోద్ది. సో కేసు డీకోడ్ మీద డిఫరెన్స్ బిట్వీన్ కేసు అండ్ డీకోడ్ అనే క్వశ్చన్ పడింది ఇంటర్వ్యూలో. సో పడితే సింపుల్గా ఏం చెప్తారంటే కేసు విల్ సపోర్ట్ మల్టిపుల్ కండిషన్స్ వేర్ డీకోడ్ కెనాట్ అని చెప్పండి. అది ఫస్ట్ పాయింట్. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? కేసు అండ్ డీకోడ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ సిరీస్ ఆఫ్ కండిషన్ టెస్ట్ టు ప్రింట్ ద రిజల్ట్ అని చెప్పి ఒక పాయింట్ యాడ్ చేయండి. ఈ 2 పాయింట్స్ చెప్పండి ఇన్ కేసు ఇంటర్వ్యూలో వస్తే. సో మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేప్పుడైతే మాత్రం ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్కి మీకు ఓన్గా రాసుకోండి. లైక్ ఏం చెప్పాలనేది రాసుకోండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు 2-3 సార్లు బై హార్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మీరు ఒక 10% లేదా 100% బై హార్ట్ చేశారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు 10% బయటకు వస్తుంది. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మన పాయింట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక క్వశ్చన్కి మ్యాక్సిమం నేను 5 చెప్తా, మినిమం 3 చెప్తా. సో ఏది హైలైట్ చేయాలి, ఏది లో ప్రయారిటీ. గుర్తు వస్తే 3 చెప్తాం, గుర్తు రాకపోతే 3 చెప్తాం, గుర్తు వస్తే 5 చెప్తాం. అలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదైతే ఉంటుందో 100% నేను ప్రిపేర్ అనుకో, ఐ కెన్ టెల్ అప్ టు 20% ఓన్లీ. సో అందుకని మనం ప్రిపేర్ అప్పుడు ఎలా ఉండాలంటే యాక్యురేట్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంతవరకే, ఇవే హైలైట్ చేయాలి. ఓకే, ఇది ఇన్ కేస్ చెప్పాలనుకుంటే టైం ఉంటే ఇది చెప్దాం, లేదంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు అని రాసుకోండి. ఓకేనా? కీ పాయింట్స్ ముందు పెట్టుకోండి, ఏవైతే అదర్ థింగ్స్ ఉంటాయో అవి లాస్ట్లో రాయండి. నెక్స్ట్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ అనమాట. ట్రిగ్గర్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే మెయిన్లీ రియల్ టైంలో లాక్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, మెయిన్ అయితే లాక్ స్టోర్ చేయడానికి. ఓకే, సో ట్రిగ్గర్స్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఏది చేయరు అనమాట, ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఏదైనా టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయినా, డేటా అప్డేట్ అయినా, డేటా డిలీట్ అయినా ట్రిగ్గర్స్ అనేవి, ఈవెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ట్రిగ్గర్ ఈవెంట్స్ అనేవి. సో ఇన్ MySQL ట్రిగ్గర్స్ ఆర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ దట్ ఆటోమేటికలీ ఎగ్జిక్యూటెడ్ స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ ఏ టేబుల్ విత్ సర్టెన్ ఈవెంట్స్ అక్కర్. సో ఒక టేబుల్ మీద ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగితే, ఇన్ కేస్ ఆ టేబుల్ మీద కనుక ట్రిగ్గర్ క్రియేట్ అయి ఉంటే, సో ఏదైతే మీరు ట్రిగ్గర్లో స్టేట్మెంట్ రాస్తారో ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ బిజినెస్ రూల్స్, మెయింటైనింగ్ ఆడిట్ ట్రయల్స్, అప్డేటింగ్ రిలేటెడ్ డేటా ఆర్ ఆటోమేటిక్లీ జనరేటింగ్ కంప్యూటెడ్ వాల్యూస్ అనమాట. ఆడిట్ ట్రయల్స్ నథింగ్ బట్ లాగ్ స్టోర్ చేయడం. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, ఇన్ కేస్ ఈ టేబుల్లో కొంత ఇన్ఫర్మేషన్ వేరే టేబుల్లో స్టోర్ చేయాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక టేబుల్లోకి నేమ్స్ వచ్చినాయి, సో ఇదే నేమ్స్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాంట్లో కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ ఇంకో టేబుల్లో స్టోర్ చేయాలి ఆటోమేటిక్గా. సో అలాంటి కండిషన్స్లో వి యూజ్ ట్రిగ్గర్స్ అనమాట. Okay, so they are useful for enforcing business rules, maintaining audit trails, updating related tables, or automatically generated computed values. Okay, so ఇది థింగ్ అనమాట. సో ట్రిగ్గర్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి, ఎందుకంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డౌన్ అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ట్రిగ్గర్లో మీరు స్టేట్మెంట్స్ రాస్తారు కదా, ఇన్ కేస్ స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ రాస్తారు, సో దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ లూప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది ఎలా అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ బిఫోర్ ఇన్సర్ట్, అంటే మనం మెయిన్ ఏం చెప్పా, ట్రిగ్గర్స్ దేనికి వాడతారని చెప్పా, మెయిన్ యూజ్ చేసేది లాగ్స్. అంటే ఏముంటుంది లాగ్స్ ఇన్ఫర్మేషన్, ఏం డేటా వచ్చింది. ఓకే, లేదా ఫస్ట్ ఈ డేటా ఉంది, ఇన్ కేస్ పవన్ అని ఉంది, దాన్ని నేను పవన్ కృష్ణ అని అప్డేట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఏ వాల్యూ ఉంది, అప్డేట్ అయిన తర్వాత ఏ వాల్యూ వచ్చింది. ఓకే, సో ట్రిగ్గర్స్ ఏంటంటే బిఫోర్ ఇన్సర్ట్ అవ్వకముందే ఉంది పవన్ అని ఉంది, ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత
పవన్ కృష్ణ అని చేంజ్ అయింది. సో ఈ రెండుని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అనమాట. బిఫోర్ ఇన్సర్ట్ అంటే అవ్వకముందు ఏ వాల్యూ ఉంది, ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఏ వాల్యూ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇవే, అప్డేట్ అవ్వకముందు ఏ వాల్యూ ఉంది, అప్డేట్ అయిన తర్వాత ఏ వాల్యూ ఉంది, బిఫోర్ డిలీట్ ఆఫ్టర్ డిలీట్ అనమాట. సో ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఓకే, దాని సింటాక్స్ కూడా చూడండి. క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. ఓకే, సో ట్రిగ్గర్ టైం అనమాట. టైం అంటే బిఫోర్ ఆఫ్టర్. ఓకే, బిఫోర్ అంటే ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత, అవ్వక ముందా అయిన తర్వాత అనేది బిఫోర్ ఆఫ్టర్. ఓకే, దెన్ ట్రిగ్గర్ ఈవెంట్స్ అనమాట. సో ఈ ట్రిగ్గర్ దేని మీద అంటే ఆటోమేటిక్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, ఇన్సర్టా అప్డేటా డిలీటా, ఈ మూడింటి మీద. అండ్ దెన్ ఆన్ ఏ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో బిగాన్. సో ఈచ్ రో అప్డేట్ అయినప్పుడు ఈ దీంట్లోకి ఆపరేషన్ అనేది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనం ఏమన్నా లాక్స్ కన్నాం. సో లాక్స్ ఏంటి, సో ఇక్కడ కండిషన్ చూడండి. క్రియేట్ ట్రిగ్గర్, ఒక యూజర్ టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆఫ్టర్ జరిగిన తర్వాత ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, ట్రిగ్గర్ ఈవెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ అనుకుందాం. ఓకే, అప్డేట్ ఆన్ కస్టమర్స్ టేబుల్ ఫర్ ఈచ్ రో. సో ఎవ్రీ రోలో వాల్యూ అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. అప్డేట్ అయినప్పుడు దాని బిఫోర్ వాల్యూ ఆఫ్టర్ వాల్యూ రెండింటిని స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, ఒకసారి ట్రిగ్గర్స్ అనేది చూడండి క్లియర్గా, సో సరిపోతుంది. సో ఇక్కడ ట్రిగ్గర్ టైం అంటే ఏంటి, బిఫోర్ ఆఫ్టర్. ట్రిగ్గర్ ఈవెంట్స్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకేనా, సో ఇది ఓవరాల్ గా ట్రిగ్గర్స్ గురించి. సో దీంట్లో ఈ రెండు గుర్తు పెట్టుకోండి, టైం ఒకటి, ఈవెంట్స్ ఒకటి. ఓకే, సో విల్ డూ సమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను ఈ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ఎంప్లాయ్ లాగ్ అనే టేబుల్ని. ఓకే, సో మనకి ఆల్రెడీ కస్టమర్ అనే టేబుల్ ఉంది. ఇన్ కేస్ ఈ కస్టమర్ టేబుల్లో ఏదైనా జరిగినప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఏ ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ని క్రియేట్ చేసి ఏదైతే అప్డేట్ అయితే ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం స్టోర్ చేయాలంటే ఐ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ టేబుల్, రైట్. సో దానికోసం నేను ఎంప్లాయ్ లాగ్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో దెర్ విల్ బి ఐడి, ఎంప్లాయ్ నేమ్, దెన్ అప్డేటెడ్ నేమ్. ఇది యాక్చువల్ నేమ్, ఓల్డ్ నేమ్, ఇది న్యూ నేమ్. ఓకే, యాక్షన్ ఏం జరిగింది, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అది కూడా స్టోర్ చేయాలనుకుంటున్నా. యాక్షన్ టైం, ఏ టైంకి జరిగింది. ఓకే, టేబుల్ క్రియేట్ చేశాను. అండ్ దెన్ క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. సో ఫస్ట్ ఇన్సర్ట్స్ తో స్టార్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ కస్ట్ డీటెయిల్స్ అనమాట. సో ఎప్పుడు ఆఫ్టర్ ఏదైతే డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో ఆఫ్టర్ ఇన్సర్ట్, సో దీంట్లోకి ఇన్సర్ట్ అయిన వాల్యూని తీసుకోవాలనుకుంటున్నా. ఆన్ ఎంప్లాయ్ ఫర్ ఈచ్ రో బిగాన్. ఓకే, ఇక్కడ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ లాగ్, ఎంప్లాయ్ ఐడి, నేమ్, అప్డేట్ ఇవి ఇస్తాను. వాల్యూస్ వచ్చేసప్పటికి సో ట్రిగ్గర్ అనేది దేని మీద క్రియేట్ చేస్తున్నాం, సారీ కస్టమర్ అనే టేబుల్ మీద క్రియేట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. సో ఈ కస్టమర్ టేబుల్ ఏం చేస్తున్నా అంటే కస్టమర్ నేమ్ ఇన్సర్ట్ అవ్వకముందు ఏమైనా ఉంది, ఇన్సర్ట్ అయిన తర్వాత ఏమైనా అప్డేట్ అనేది లాగ్ లో స్టోర్ చేస్తున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి, కస్టమర్ టేబుల్ ఇవ్వాలి. ఆల్టర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ కస్టమర్ టేబుల్, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ లాగ్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. సో ఇక్కడ వచ్చేసేపటికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్సర్ట్ అంటే ఏంటి, ఓల్డ్ వాల్యూ ఉంటుందా. నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను, దానికి ఓల్డ్ వాల్యూ ఉంటుందా. ఇప్పుడు టేబుల్ ఉంది బ్రో, టేబుల్లో నేమే లేదు కదా, ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాను, దానికి ఓల్డ్ ఉండదు కదా. ఇన్ కేసు అప్డేట్ చేస్తున్నాను అనుకోండి, సో ఓల్డ్ వాల్యూ ఉంటుంది. ఆ ఓల్డ్ వాల్యూ అదే ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తున్నాను. సో దానికి ఓల్డ్ న్యూ ఉంటాయి. వేరే ఇన్సర్ట్లో ఉంటుంది, ఓన్లీ డైరెక్ట్గా న్యూ వాల్యూ ఒకటే ఉంటుంది. ఓకే, సో న్యూ డాట్ కస్టమర్ ఐడి అండ్ దెన్ సో ఇది కూడా న్యూ వాల్యూ కదా, న్యూ డాట్ కస్టమర్ నేమ్ అండ్ దెన్ ఎంప్లాయ్ నేమ్, అప్డేటెడ్ నేమ్ కాబట్టి సేమ్ ఇదే ఉంటుంది. సో ఎందుకంటే ఇది న్యూవే కాబట్టి. అండ్ దెన్ ఎంప్లాయ్ యాక్షన్ ఏంటి, ఇన్సర్ట్ అనమాట. నౌ
సో కరెంట్ డేట్ టైం స్టాంప్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఈ ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే ఓకే ఒక్కసారి సింటాక్స్ చూడండి. సో డిలిమిటర్, సో క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. ఓకే నెక్స్ట్ ఏంటి, టైం, బిఫోర్ ఆఫ్టర్. సో ఇన్సర్ట్ అయిన తర్వాత లాగ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఆఫ్టర్ ఎప్పుడు జరగాలి, ఇన్సర్ట్ అయినప్పుడు జరగాలి. ఓకే దాన్ని ఇన్సర్ట్ ఆన్ టేబుల్ నేమ్ ఇచ్చి ఫర్ ఈచ్ రో, ఎవ్రీ రో అప్డేట్ అయినప్పుడు దీంట్లో లాగ్ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే దెన్ బిగిన్ ఎండ్ లో వీఆర్ రైటింగ్ అవర్ లాజిక్. సేమ్ ప్రొసీజర్కి ఏదైతే సింటాక్స్ ఉందో ఇంచుమించు అలాంటి సింటాక్స్ ఇది కూడా. క్లియరా ఇది? ఓకే సో నేను ఒక టేబుల్ మీద ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ ట్రిగ్గర్స్. సో ఫస్ట్ నేను క్రియేట్ చేసా, ఇన్సర్ట్ తో క్రియేట్ చేసా, దెన్ ఐ క్రియేట్ అప్డేట్ అండ్ దెన్ ఐ క్రియేట్ విత్ డిలీట్ ట్రిగ్గర్. సో 3 ట్రిగ్గర్స్ ఐఎమ్ క్రియేటింగ్ ఆన్ ఏ సింగిల్ టేబుల్. ఓకేనా? సో సేమ్ ఇదే డెలిమిటర్ క్రియేట్ ట్రిగ్గర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ కస్టమర్ టేబుల్. సో అప్డేట్ కస్ట్. ఓకే ఆఫ్టర్ అప్డేట్ ఆన్ కస్టమర్ ఫర్ ఈచ్ రో. ఓకే ఎంప్లాయీ లాగ్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఏం ఇన్సర్ట్ అవ్వాలి, న్యూ కస్టమర్ ఐడి లేదా ఓల్డ్ కస్టమర్ ఐడి ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, ఓల్డ్ కస్టమర్ నేమ్, ఇది ఓల్డ్ నేమ్. ఏదైతే అప్డేట్ అయిద్దో అది న్యూ నేమ్. ఇక్కడ యాక్షన్ ఏం జరుగుతుంది, అప్డేట్ కరెంట్ డేట్ టైం స్టాంప్. ఓకే సో దీని మీద ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే దెన్ థర్డ్ వన్ ఏంటి, డిలీట్ అయినప్పుడు సేమ్ ఇదే. సో డిలీట్ కస్ట్. ఓకే ఆఫ్టర్ డిలీట్ ఫర్ ఈచ్ రో. ఇక్కడ ఇంకొకటి పాయింట్, ఇప్పుడు ఇన్సర్ట్ అయినప్పుడు ఏంటి, ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది. డిలీట్ అయినప్పుడు ఏంటి, ఒక వాల్యూ డిలీట్ అయిపోయింది. సో ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది రికార్డు. సో కొత్తగా ఏం క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో డిలీట్ క్రియేట్ చేసేటప్పుడు ఏముంటుంది, న్యూ అనేది ఉండదు. సో అన్ని ఓల్డే ఉంటాయి. సో ఓల్డ్ డాట్ కస్టమర్ నేమ్. ఇక్కడ ఏం ఆపరేషన్ చేస్తున్నాం, డిలీట్. సో వీ క్రియేటెడ్ 3 ట్రిగ్గర్స్ ఆన్ కస్టమర్ టేబుల్. ఓకేనా? సో కస్టమర్ టేబుల్ మీద ఐ క్రియేటెడ్ 3 ట్రిగ్గర్స్ అనమాట. ఒకటి ఇన్సర్ట్ అయినప్పుడు, ఒకటి అప్డేట్ అయినప్పుడు, ఒకటి డిలీట్ అయినప్పుడు. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే 3 ట్రిగ్గర్స్ని కలిపి ఒకే దాని మీద క్రియేట్ చేయండి. ఓకేనా? సో అది మీరు ట్రై చేయండి. నేను జస్ట్ బేసిక్ చెప్తున్నా, మూడింటిని కలిపి మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే సో ఇప్పుడు 3 ట్రిగ్గర్స్ చేసా. సో ఫస్ట్ కస్టమర్ టేబుల్లోకి ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. దానికన్నా ముందు టేబుల్లో ఏం వాల్యూ ఉందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ లాగ్. సో ఈ టేబుల్ ఎంటీ ఉండాలి. ఓకే ఎంటీ ఉంది. సో నౌ ఐఎమ్ అప్డేటింగ్ ద కస్టమర్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. CUSTOMER. కస్టమర్ టేబుల్ ఉంది. సో నేను నేమ్ని అప్డేట్ చేస్తున్నా. ఓకే సో రాహుల్ శర్మ నుంచి రాహుల్ అని అప్డేట్ చేస్తున్నా. దీనికన్నా ముందు ఒక వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్. ఓకే సో నేను అన్ని పాస్ చేయట్లో కొన్ని పాస్ చేస్తున్నా. కస్టమర్ ఐడి కామా కస్టమర్ కస్టమర్ నేమ్ కామా ఫోన్ కామా ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ వరకు పాస్ చేద్దాం వాల్యూస్. ఒకవేళ ఇన్ కేసు ఎర్రర్ వస్తే అప్పుడు యాడ్ చేద్దాం. సో వాల్యూస్ వచ్చేసేపటికి 21 కామా పవన్. ఓకే దెన్ ఫోన్ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ అండ్ దెన్ అడ్రస్. సో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేశా. సో ట్రిగ్గర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే సెలక్షన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే వాల్యూ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఈ కస్టమర్ టేబుల్లో ఉన్న ఈ 21 వాల్యూని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో అప్డేట్ చెప్పండి, సింటాక్స్ చెప్పండి. అప్డేట్ కస్టమర్ సెట్ దేన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. కాలమ్ నేమ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ
ఓకే, వేర్ ఐడి ఈక్వల్ టు 21. సార్ ఫస్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఏమైందో చెక్ చేయాలి. యా చెక్ చేద్దామండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్లోకి మనం ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో ఇన్ కేసు ఎంప్లాయ్ లాగ్లో ఏమవ్వాలి, సో ట్రిగ్గర్ ఏం చేసింది, ఏదైతే ఇన్సర్ట్ మీద ఇన్సర్ట్ ట్రిగ్గర్ రాశారో ఆ ట్రిగ్గర్ అక్కడే ఈ ఇన్ఫర్మేషన్ అనేది లాగ్లో స్టోర్ అయ్యింది. సో మీరు దీంట్లోకి వెళ్ళి చూసారనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ లాగ్. సో దీంట్లో ఆ రికార్డ్ అనేది ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అనేది రెండు పడినాయి. ఓకేనా, సో ఇన్సర్ట్లో ఏంటి, దేర్ విల్ బి నో ఓల్డ్ నేమ్, సో న్యూ నేమ్ ఉంటుంది కాబట్టి రెండింటిలో సేమ్ వాల్యూ అయింది. యాక్షన్ ఏం జరిగింది, ఇన్సర్ట్ అనేది జరిగింది. ఓకే, క్లియర్ కదా. సో నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేశాను. సో ఈ టేబుల్లోకి ఏం రావాలి ఇప్పుడు, అప్డేట్ ఏంటి రావాలి. ఇప్పుడు చూడండి, సో సేమ్ అవే డీటెయిల్స్. ఓల్డ్ నేమ్ వచ్చేసి పవన్ జీ, న్యూ నేమ్ ఏంటి, ఓకే అప్డేట్ అయింది. దెన్ ఇక్కడ యాక్షన్ ఏం చేసాం, అప్డేట్. ఓకేనా, దెన్ ఐ విల్ డిలీట్ దిస్ రికార్డ్. సో డిలీట్ సింటాక్స్ చెప్పండి, డిలీట్ ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 21. సో ఇప్పుడు ఈ టేబుల్ ఏముంటుంది, యాక్షన్ ఏముంటుంది, క్లియరా, అర్థమైంది కదా. ఈ మూడు కలిపి మీరు ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఎర్రర్ వస్తే గ్రూప్లో పెట్టండి, సండే వెళ్ళి కనెక్ట్ అనమాట. దాన్నా మినీ ప్రాజెక్ట్కి వద్దాం. సో ఇక్కడతో MySQL ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవి కవర్ చేశాను. ఓకే, అడ్వాన్స్ కాల్ అంటే ఏంటనేది కూడా చెప్పాను. సో ఇంకా మీరు నేర్చుకోవాలి ఇన్ కేసు ఇన్ డెప్త్గా అంటే దేర్ ఆర్ 2 more ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే డేటాబేస్ లెవెల్ అప్లికేషన్ నేర్చుకోవాలి. ఓకే, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ ఒరాకిల్ డెవలపర్, సో ఒరాకిల్ SQL నేర్చుకోవాలి. పోస్టల్స్ అయితే పోస్టల్ SQL. ఇన్ కేస్ క్లౌడ్ అయితే జీసీపీ MySQLకి ఇది మోర్ దాన్ ఎనఫ్. బట్ వేరేజ్ AWSకి వచ్చేటప్పటికి రెడ్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది. సో దానికి సపరేట్ ఆర్కిటెక్చర్, సపరేట్ స్టోరీ ఉంటుంది. సో ఎజ్యూర్కి MS SQL రిలేటెడ్ ఒక డేటాబేస్ ఉంటుంది. సో అది నేర్చుకోవాలి ఇన్ కేస్ ఎజ్యూర్ సైడ్ వెళ్తే. క్లౌడ్కి మారుతా ఉంటే అగైన్ మారుతూ ఉంటాయి. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్. సో మాక్సిమం ఇప్పుడు ఏదైతే చెప్పానో అన్నిటికీ ఇవే ఉంటాయి. బట్ వేరేస్ ప్యాకేజ్ ప్రొసీజర్స్ అనేవి మారుతాయి. సో వాటికి మీరు అవి నేర్చుకోవాలి, రిలేటెడ్ నేర్చుకోవాలి. క్లియరా. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా ఇంకొక అడ్వాన్స్ టాపిక్ అండి, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఓకే, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లో అందరికీ కామన్ గా పడిపోయేది ఏంటంటే ఇండెక్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ లో స్టెప్ 1 ఏదైనా సరే ఇండెక్స్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఓకే, సో సెకండ్ దెన్ దేర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ప్లాన్స్ మారుతూ ఉంటాయి. అగైన్ పోస్ట్గ్రెస్కి ఒరాకిల్కి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవి నేర్చుకోవాలి. సో ఈ మూడు వస్తేనే యూఆర్ ఎండ్ టు ఎండ్ SQL డెవలపర్ అనమాట. ఓకేనా. సో ఇది సో బేసిక్స్ అయితే ఇవే. అన్నిట్లో 90% సేమ్ ఉంటాయి. సో ఇందాక చెప్పా కదా, కేసు డీకోడ్. ఒక దాంట్లో కేస్ సపోర్ట్ చేస్తుంది, డీకోడ్ సపోర్ట్ చేయదు. మిగతా వాటిలో కేసు డీకోడ్ రెండు సపోర్ట్ చేస్తుంది. ఫంక్షన్స్ కొన్ని మారుతూ ఉంటాయి, డేటా టైప్స్ కొన్ని ఎక్కువ వస్తాయి ఒరాకిల్లో. అలా వేరియేషన్ ఉంటుంది అనమాట. బట్ మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అయితే ఇవే ఉంటాయి. ఓకేనా. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇది వస్తే మీకు ఏదైనా వర్క్ చేయొచ్చు, ఏ డేటాబేస్ మీదకి వెళ్ళినా వర్క్ చేయొచ్చు. బట్ ఏంటంటే హై లెవెల్లో ప్యాకేజెస్ ప్రొసీజర్స్ కానీ రాయలేరు. అదొకటి తప్ప మిగతా అన్ని మీరు చేయగలరు అనమాట. ఇఫ్ యూఆర్ ఏ డేటా అనలిస్ట్ అనమాట. సో డేటా అనలిస్ట్ అయితే ఏ డేటాబేస్ కైనా కనెక్ట్ అయ్యి ఇవే యూజ్ చేసి యూ కెన్ రిట్రీవ్ ద రిజల్ట్స్ యాజ్ ఎ డేటా అనలిస్ట్. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ ఎ డెవలపర్, మీకు దాని రిలేటెడ్ ప్యాకేజ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేయడం రావాలి. ఓకే, అండ్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కూడా కావాలి. MySQL different. సెపరేట్ MS SQL మైక్రోసాఫ్ట్ ఉంది, MySQL ఒరాకిల్. MS ఇట్సెల్ఫ్ మైక్రోసాఫ్ట్ కదా. MS SQL అంటే ఇది MySQL ఒరాకిల్. ఒకప్పుడు ఇది వేరే కంపెనీ, ఒరాకిల్ వీళ్ళు ఎక్వైర్ చేసుకుంది. ఒరాకిల్ చాలా ఎక్వైర్ చేసుకుంది డేటాబేస్ రిలేటెడ్. దాంట్లో MySQL ఒకటి. ఓకేనా. ఒరాకిల్ SQL అని ఇంకొకటి ఉంటుంది. ఓకే, అది ఒరాకిల్ SQL విత్ PL SQL అంటారు. PL SQL అంటే ప్యాకేజ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ రాస్తే PL SQL అంటాం. ఓకేనా. సో అలా కంపెనీ టు కంపెనీ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ జీసీపీ బ్యాక్ ఎండ్ మొత్తం ఇదే MySQL ఉంటుంది. సో ఇక్కడ వరకు మోర్ దాన్ ఎనఫ్. మీరు జీసీపీలో ఎక్కడ ప్యాకేజెస్ ప్రొసీజర్స్ రాయారు, మొత్తం పైథాన్లో రాసుకుంటారు. ఎవరైతే జీసీపీ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ బ్యాచ్ తర్వాత నెక్స్ట్ పైథాన్ స్టార్ట్ అయింది.
సో ఇవి ఏవైతే ప్యాకేజెస్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా అది రియల్ టైంలో ఎక్కడ వాడరు. మీరు అక్కడ పైథాన్ కోడ్ యూస్ చేస్తారు, ఏదైనా మిడిల్ వేర్నే యూస్ చేస్తారు. ప్యాకేజ్ ప్రొసీజర్స్ అయితే వాడరు మీరు. అంతవరకు జీసీపీ అనమాట. ఇవే ఏమేం కావాలి అంటే డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్. అగైన్ డిక్యూఎల్ ఏమేం కావాలి? ఫిల్టరింగ్, సార్టింగ్, మ్యానిపులేషన్. ఇవి సింగిల్ టేబుల్ మీద చేయొచ్చు, మల్టిపుల్ టేబుల్స్ మీద చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ గ్రూప్ బై కండిషన్స్ రావాలి. అంటే ఇవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా చెప్పా, కేసు డీకోడ్ చెప్పా. ఓకే, ఇఫ్ నల్ ఇలాంటివి ఇంటర్వ్యూ క్వశ్చన్లు వచ్చేవి, ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. నల్ని హ్యాండిల్ చేయడం ఎలా, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ పడితే సో అవి ఎక్కువ యూజ్ చేయడం రావాలి. ఓకేనా, క్లియర్? సో అంతకుమించి మీకు ఎక్కువ అవసరం లేదు యాజ్ ఎ జీసీపీ. ఇవే అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ వేర్ క్యార్, సారీ అంతే, డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ వేర్ క్యార్, వేర్ క్యార్ టు డిఫరెన్స్, కేసు డీకోడ్, నెక్స్ట్ ఇండెక్స్. ఓకే, సో ఇండెక్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? నెక్స్ట్ నార్మల్ ఫార్మ్స్ గురించి అడుగుతారు. నార్మల్ ఫార్మ్స్ దేనికి వాడతాం? డేటాబేస్ డిజైనింగ్ వాడతాం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటివి అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగే దేని మీద అడుగుతాడంటే క్వైరీస్ రాయమని అడుగుతాడు. అంటే లైక్ ఇవి ఏవైతే మ్యానిపులేషన్ ఇవి ఉన్నాయి కదా వాటి మీద అడుగుతాడు. తర్వాత నార్మల్ ఫార్మ్స్ ఇవన్నీ డెఫినేషన్స్ అడుగుతారు. డెఫినేషన్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ రాయమని ఏ ఇంటర్వ్యూర్ అడుగుతారు మిమ్మల్ని. సింపుల్ గా చెప్తా, ఇంటర్వ్యూర్ మిమ్మల్ని షేర్ చేసి రాయమనేది ఏంటంటే ఇవే డేటా ఫిల్టరింగ్, మ్యానిపులేషన్, సార్టింగ్ కూడా అడగడు. మెయిన్ మ్యానిపులేషన్, ఫిల్టరింగ్ మీద అడుగుతాడు. ఓకే, ఎగ్జాంపుల్ సింపుల్ గా అందరికి పడిపోయే క్వశ్చన్, స్క్రీన్ షేర్ చేసి రాయమని అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లాస్ లో సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో కనుక్కోమంటాడు. ఇది కామన్ గా వస్తుంది ఎవరికైనా. కామన్ గా ఎవరు ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ వెళ్ళినా 4 years వెళ్ళినా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే జస్ట్ టెస్ట్ చేయడానికి నువ్వు క్వైరీ రాయగలవా లేదా టెస్ట్ చేయడానికి వాడు అడిగే క్వశ్చన్. ఒక క్లాస్ లో స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో మార్క్స్ బేస్ చేసుకుని సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో చెప్పమంటారు. టేబుల్ ఏమి ఇవ్వరు, క్వైరీ రాసిమ్మంటాడు. క్వైరీ మీరు రాసిస్తే చాలు, దాంట్లో మీరు టేబుల్ క్రియేట్ చేయడం అవసరం. సెలెక్ట్ స్టార్ ఎలా రాస్తారనేది మీ ఇష్టం. ర్యాంక్ వాడతారా, డెన్స్ ర్యాంక్ వాడతారా, రోల్ నెంబర్ వాడతారా అనేది మీ ఇష్టం. వాడికి చెప్పి వాడు అంటాడు నాకు డూప్లికేట్స్ వద్దు లేదా నాకు గ్యాప్స్ ఉండకూడదు అంటాడు. అప్పుడు ఏం చెప్పాలంటే నేను డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాను. మీకు క్వైరీ ర్యాంక్ ఇచ్చాను కదా దాని ప్లేస్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాను. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, నాకు బైనరీ వాల్యూస్ ప్రింట్ చేయాలి అవుట్పుట్ లో. టేబుల్ లో వాల్యూ ఉంది, ఓకే, మార్క్స్ ఉన్నాయి, టేబుల్ లో మార్క్స్ ఉన్నాయి, దాన్ని బైనరీ వాల్యూలో ప్రింట్ చేయాలి అంటారు. అప్పుడే ఫంక్షన్ యూజ్ చేస్తారు. బైనరీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. బైనరీ వాల్యూస్ అంటే ఏంటి? జీరోస్ వన్స్. 0 1 రావాలంటే ఏమి యూజ్ చేస్తాం? ఫంక్షన్ అంటున్నాం. ఫంక్షన్ లో 0s 1s అవుట్పుట్ లో ప్రింట్ చేయడానికి మనం ఏం వాడుతా ఉన్నాం? ఫంక్షన్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 0s 1s అవుట్పుట్ లో ప్రింట్ చేయడానికి మనం ఏమి యూజ్ చేసాం? నేను దాని మీద ఎగ్జాంపుల్ కూడా రాసి చూపించా. ఇంపార్టెంట్ అని కూడా చెప్పా. ఫంక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మూడు చూపించారు. ఫంక్షన్స్ అసలు నేను ఏం చెప్పాను చెప్పండి? స్ట్రింగ్స్, ఒక నిమిషం అక్కడ రాద్దాం. న్యూమరిక్ అన్నాం. న్యూమరిక్ లో ఏముంటాయి? 1s 0s కదా. సో అది న్యూమరిక్ ఫంక్షన్ కి వచ్చేసాం. న్యూమరిక్ ఫంక్షన్ లో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏమనుకున్నాం? మోడ్ దేనికి వాడతాం? రిమైండర్ లో ఏమొస్తాయి? మోడ్ లో డివైడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 0s 1s వస్తుంది. బైనరీ వాల్యూ ప్రింట్ అయింది కదా. సో ఇలాగ ఉంటాయి అనమాట. అండ్ మీరు టేబుల్ క్రియేట్ చేయి ఏమో అడగరు. ఇన్ కేస్ మిమ్మల్ని ఏదన్నా క్లాస్ సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ప్రింట్ చేయి, బైనరీ వాల్యూస్ ప్రింట్ చేయి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో మీరు క్వైరీ రాసిస్తే చాలు. మిగతా టేబుల్ అయినా ఆడు ఎస్యూమ్ చేసుకుంటాడు. జస్ట్ మీరు క్వైరీలో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేశారు, ఇన్ కేస్ వాడు ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తాడు మీరు రాసిన క్వైరీ తర్వాత. ఓకే, అప్పుడు మీరు దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటే చాలు. క్లియరా? సో జీసీపీలో ఇదే 10% వెయిటేజ్ ఉంటుంది. నాలుగు క్వైరీ షేర్ చేసి రాయమని అంత అడిగేంత రాదు. ఇన్ కేసు వచ్చినా మాక్సిమం వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లాస్ సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ప్రింట్ చేయమని అడుగుతాడు. అంతగానో ఎవరికి నేను చూసిన ఇంటర్వ్యూలు అయితే మాక్సిమం అడిగే క్వశ్చన్ అయితే అవే. ఓకేనా, క్లియరా? సో రోల్ నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ 3 వాడి ప్రింట్ చేయొచ్చు. వాడికి ఒక క్వైరీ రాసామండి మూడిట్లో ఒకటి. వాడు ఇన్ కేసు నాకు డూప్లికేట్స్ కావాలి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? మరి రిపీటింగ్ వాల్యూస్ ఉండాలి అంటాడు, కంటిన్యూషన్ వాల్యూస్ ఉండాలి, అప్పుడు ఏం వాడతారు? అదే మీన్ లైక్ సేమ్ ర్యాంక్ వచ్చింది బట్ కంటిన్యూషన్ ఉండాలి.
డెన్స్ ర్యాంక్ కదా, డెన్స్ ర్యాంక్ కంటిన్యూషన్ ఇచ్చింది, ర్యాంక్ అనేది గ్యాప్స్ ఇస్తుంది. గ్యాప్స్ సో ఇస్తున్నాం. అలా మైండ్ లోకి వచ్చేయాలన్నమాట. వాడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు, ఇన్ కేస్ మీరు క్వైరీ రాసిస్తున్నారు ఇక్కడ రో నెంబర్ వద్దు, రో నెంబర్ ఏంటి సేమ్ ర్యాంక్ వాళ్ళకి ఇవ్వట్లేదు, నాకు వేరేది వాడు, గ్యాప్స్ ఉండకూడదు అంటాడు. అప్పుడు వీ కెన్ యూజ్ డెన్స్ ర్యాంక్ సార్. అలా లాగ్ లీడ్ దాకా వెళ్ళరు బ్రో. లాగ్ లీడ్ వెళ్ళినా కానీ మీకు ఐడియా ఉంది, లాగ్ ఎందుకు వాడతారు, లీడ్ ఎందుకు వాడతారు. చెప్పాను, నాలో ఇంటర్వ్యూలు అంతా వెళ్ళరు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జీసీపీలో మీకు 10% వెయిటేజ్ ఉంటుంది. 10% కోసం వాడు మీరు మొత్తం స్క్రీన్ షేర్ చేసి అచ్చంగా ఎస్క్యూఎల్ మీద వెళ్ళడు. వాడు ఫస్ట్ 10% ఎస్క్యూఎల్ పెట్టుకుంటాడు. సో 10% పెట్టుకున్నాడంటే మాక్సిమం థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీ సీక్వల్ నాలెడ్జ్ నచ్చి వాడు ఇంకొంచెం డీప్గా వెళ్తే మామూలుగా అడిగితే ఒక సెకండ్ ర్యాంక్ ప్రింట్ చేయి, థర్డ్ ర్యాంక్ ప్రింట్ చేయి అంటారు. ఇది మోర్ దాన్ ఎనఫ్. అది ప్రింట్ చేసినప్పుడు విత్ క్లాస్ వాడారు అనుకోండి, ఇంకా వాడికి ఆ విత్ క్లాస్ వాడికి అర్థం కాలేదు అనుకోండి, ఇంకా అలా మిమ్మల్ని తీసేసుకుంటాడు కూడా. సో విత్ క్లాస్ అందరికి అన్ని రాదు బ్రో. ఇప్పుడు నేను చాలా వాటి మీద వర్క్ చేసి ఉన్నాను. సీక్వెల్ లో నేను చాలా, ఇప్పుడు నేను మొన్న లాస్ట్ టైం క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు సో డైరెక్ట్ గా స్టార్ పెడితే రిజల్ట్ వచ్చిందని నాకు తెలియదు. సో ఐ డిఫైన్ విత్ ఎలియాస్ నేమ్ అనమాట. నేను ఎప్పుడు ఎలియాస్ నేమ్ లేకుండా ఏ క్వైరీ రాయాల. సో నేను నిన్న చూసా. సో అందరికి అన్ని వచ్చి ఉండాలని తెలియదు. సో విత్ క్లాస్ చాలా మందికి తెలియదు కూడా. ఇన్ కేసు రియల్ టైంలో నేను చూసిన వాళ్ళు చాలా మందికి విత్ క్లాస్ ఎలా వాడాలి ఏంటని తెలియదు. విత్ క్లాస్ పెట్టి ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ప్రింట్ చేశారు అనుకోండి, సో వాడు మెంటల్గా ఫిక్స్ అవుతాడు, ఓకే వీడు ఎక్స్పర్ట్, వీడికి చాలా నాలెడ్జ్ ఉంది ఎస్క్యూఎల్ మీద. సో 10% వెయిటేజ్లో వాడు అన్ని కవర్ చేయడు, బేసిక్ థియరీ మీద వెళ్తాడు. ఇన్ కేస్ మీకు నచ్చితే కొంచెం ఒక 5% ఎక్స్ట్రా పడతాడు. సో మెయిన్ ఇది 10% వెయిటేజ్. నెక్స్ట్ పైథాన్ ఉంటుంది, అది ఒక 20 to 30% ఉంటుంది. సో అవి కవర్ చేసుకోండి, అలా ప్రాక్టీస్ చేసుకోండి. జీసీపీ మీద వెళ్ళేవాళ్ళు, ఇన్ కేస్ ఈక్వల్ డెవలపర్ మీద వెళ్ళేవాళ్ళు మళ్ళీ అడ్వాన్స్ టాపిక్స్ కోర్స్ తీసుకుని నేర్చుకోండి. ఓకేనా? సో పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఎక్కడ నేర్పారు, మీరే ప్రాక్టీస్ చేసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ నేర్చుకోవాలి. సో పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ మీద కోర్సు లేదు, మీ ఓన్గా నేర్చుకోవాలి, యూట్యూబ్ వాటిలో దొరికింది. డన్నా? ఓకే, మినీ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఇంకా బ్రో జీసీపీ రాసిన ఏం చేస్తాం మనం చెప్పు. మామూలుగా రియల్ టైంలో జీసీపీ ఎందుకు వాడతాం? ఆల్రెడీ క్లాస్ బేసిక్ క్లాస్ అయిపోయింది కదా మీది. సో జీసీపీ అసలు ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకే మెయిన్ సింపుల్గా చెప్పాలంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి జీసీపీ వాడతాం, అంతే కదా. అప్లికేషన్లు ఏమేమి ఉంటాయి? నేను ఫస్ట్ క్లాస్లో చెప్పే అప్లికేషన్లు ఏమేమి ఉంటాయి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, 3 ఉంటాయి, అంతే కదా. సో ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు? డేటాబేస్ నేను ఆల్రెడీ నేర్పించా. బ్యాక్ ఎండ్ పైథాన్ నేర్చుకుంటున్నారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ మీ దాకా రాదు, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు సపరేట్గా ఒక అప్లికేషన్ సపరేట్గా వేరే చోట కూడా డిప్లై చేసుకుంటారు. సో మీకు మెయిన్ కావాల్సింది ఏంటి జీసీపీలో? డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఈ 2 కావాలి. ఓకేనా? ఇది క్లియర్ కదా. సో డేటాబేస్లో ఏంటిది? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. మిడిల్ వేర్లో ఏం చేస్తాం? ఇవన్నీ రాస్తాం అనమాట, ఏవైతే కండిషన్స్ ఉంటాయో ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి పాస్ చేయడం కానీ ఇవన్నీ మ్యాక్సిమం మిడిల్ వేర్లో రాసుకుంటాం, పైథాన్లో రాసుకుంటాం. ఓకేనా? జీసీపీకి అయితే ఇది మోర్ దెన్ ఎనఫ్. డన్నా? సో ఇంకా వీటిలో ఏదైనా అర్థం కాని టాపిక్స్ ఉండి రీఎక్స్ప్లెయిన్ కావాలంటే గ్రూప్లో పోస్ట్ చేయండి. సండే విల్ కనెక్ట్ ఫర్ 3 to 4 hours అయినా కనెక్ట్ అవుదాం. సో గ్రూప్లో పోస్ట్ చేయకపోతే మాత్రం అంటే ఏం లేదు, అంటే మీకు అన్నీ వస్తాయి కదా, నన్ను ఏం అడగరు. సో అన్నీ వచ్చి అనుకుని ఐ క్లోజ్ ఇట్ అప్. ఓకేనా? సో విల్ గో టు ద మినీ ప్రాజెక్ట్. సో మినీ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు, సో ఎవరైతే 3 to 4 years ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నారో, ఓకే, సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది వెరీ ఈజీ. ఓకే, ఇంటర్వ్యూ అనేది పెద్ద కష్టం ఏం కాదు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ఫ్రెషర్, నేను ఒక 4 years ఫేక్ పెట్టాను అనుకోండి. సో నేను ఒక 10 ఇంటర్వ్యూస్ ఇస్తాను. సో 10 ఇంటర్వ్యూస్లో వాడు ఏ క్వశ్చన్ అడిగాడో నేను ఆల్రెడీ జీసీపీ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నా, వాడు అడిగిన క్వశ్చన్స్ రాసుకుని పెట్టుకున్నాను ఒక 10 ఇంటర్వ్యూస్లో. 11th ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి 50% అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయిగా. ఓకే, ఇన్ కేస్ 20% నా ఓన్గా ఏదో అట్టేసి గుడ్ల మీద తగిలింది అనుకోండి, 70% నేను చెప్పా అంటే నన్ను తీసుకుంటారు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. సో ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరే క్రాక్ చేసుకోగలుగుతారు. సో రియల్ టైంలో వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది వర్క్ చేయాలంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ గెట్ సార్ మీ దగ్గర మెటీరియల్ ఉందా సార్ ప్రీవియస్గా ఆస్క్డ్ క్వశ్చన్స్? ఎస్క్యూఎల్ మీరు జీసీపీ రిలేటెడ్ది నేను పెడతాను అండి వాళ్ళ గ్రూప్లో. అదే సార్ నిన్న పెడతాను. బేసిక్స్ పెడతాను. ఓకే, మాక్సిమం నేను చెప్పిన వాటిలోనే క్వశ్చన్స్ పడతాయి. ఏదైతే 5-6 క్వశ్చన్లు ఇంపార్టెంట్ అని చెప్పారు, 5-6 క్వశ్చన్లే అడుగుతారు 10%లో. 10% మాకు ఒక మెటీరియల్ ఇచ్చారు సార్ యాక్చువల్గా. సో అవన్నీ థియరీ పరంగా ఉన్నాయి. ఒక్క డేటాబేస్ మీద ఆపరేషన్స్ అని. సో నాకు ప్రిపేర్ అవ్వండి బ్రో, వెల్ అండ్ గుడ్. అవి ప్రిపేర్ అవుతున్నాం. సో But ఇంటర్వ్యూకి మీరు- అడిగిన క్వశ్చన్స్ మీ బ్యాచ్ లో అంటే వారాహిలో ఇంటర్వ్యూకి అడిగిన క్వశ్చన్స్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ప్రిపేర్ అవ్వండి. అవి ఇవ్వండి సార్. అవి ప్రిపేర్ అవ్వండి ఏవైతే ఇచ్చారో.
బట్ ఓకే నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఒక చోట రాసుకుని పెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ మాత్రం మైండ్లో పెట్టుకుని వెళ్ళండి, దీనికి ఏ ఆన్సర్ చేయాలండి. సో నేను ఏవైతే చెప్పానో దాంట్లో కనీసం 2 to 3 క్వశ్చన్స్ అని వస్తాయి, పక్కా వస్తాయి. ఓకే ఓకేనా? ఎందుకంటే రెగ్యులర్గా నేను ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటాను, నేను ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటాను, నేను అడిగే క్వశ్చన్స్ నాకు తెలుస్తాయి కదా, నేను ఇంటర్వ్యూకి ఇచ్చిన క్వశ్చన్స్ నాకు తెలుస్తూ ఉంటాయి కదా. సో నాకు కామన్గా పడిన క్వశ్చన్స్ నేను చెప్తున్నా. ఓకేనా? సో ఇప్పటికీ నాకు 8 years అనమాట. నాకు ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్లో ప్రింట్ ద సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ అనే క్వశ్చన్ వస్తుంది, ఇప్పటికీ వస్తుంది నాకు. ఎవరైతే క్లాస్లో సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో, లేదా సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎవరికి వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ పక్కా పడిపోతాయి. రో రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ మీద క్వశ్చన్ ఇప్పటికీ పడుతుంది నాకు. డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ క్వశ్చన్ ఇప్పటికీ అడుగుతారు. వాట్ ఈస్ ట్రిగ్గర్ అని ఇప్పటికీ అడుగుతారు నన్ను. ఓకే, సో మీరు ఫ్రెషర్లో అయితే ఇంత ఇవి కూడా అడగడు, అడ్వాన్స్ బేసిక్స్ అడుగుతారు. ఎవరైతే 4 years ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయి, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ వీటి మీద వస్తాయి. క్లియరా? సో ఎస్క్యూఎల్ ఇక్కడితో కంప్లీటెడ్. సో నేను ఈ 3 days ఉంది కదా, సో వాళ్ళు థర్స్డే కదా, సో థర్స్డే వీ హ్యావ్ ఫ్రైడే, సాటర్డే ఉంది, సండే వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ అగైన్ కదా. సో నేను మీకు ఇప్పుడు ఒక టాస్క్స్ ఇస్తా, మినీ ప్రాజెక్ట్ లాంటివి. ఓకే, సో మీరు ట్రై చేయండి డిజైన్ చేయడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ. ఓకే, సో ఐ విల్ గో హియర్. సో రియల్ టైంలో వచ్చేసరికి మనకు మెయిన్ 2 things ఉంటాయి యాజ్ ఎ SQL డెవలపర్గా. ఫస్ట్ ఏంటంటే సపోర్ట్ ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మీరు మేనేజ్ చేయాలి, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే డేటా ఇంజనీర్ అనమాట. సో ఆ పని ఏంటంటే డేటాబేస్ని డిజైన్ చేసి టేబుల్స్ డిజైన్ చేయడం, ఒక డేటాబేస్ అప్లికేషన్ డిజైన్ చేయడం సింపుల్గా. ఓకే, సో 2 bases మీద 2 different టాస్క్ ఇస్తున్నా. ఓకే, ఫస్ట్ సపోర్ట్ టాస్క్ అనమాట. సో సపోర్ట్ టాస్క్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే హ్యాండ్లింగ్ ఫారెన్ కి ఎర్రర్స్ ఇన్ ఇన్సర్ట్ ఆప్షన్ అనమాట. రియల్ టైంలో మనకి మాక్సిమం ఎర్రర్స్ దేని మీద వస్తాయి అన్న, ఫారెన్ కి, ప్రైమరీ కి మీద వస్తాయి. మాక్సిమం ఎర్రర్స్ అంటే అక్కడే కొడతాయి అనమాట, ఎక్కువ కొట్టేది వీటి మీద కొడతాయి రియల్ టైంలో. ఎందుకు అక్కడే కొడతాయి అంటే రియల్ టైంలో ఏం జరిగింది, ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి డేటా అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ కోడ్ రాశా, రన్నింగ్లో ఉన్న కోడ్ సడన్గా ఎందుకు అయిపోద్ది? ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కోడ్ సడన్గా ఎందుకు అయిపోద్ది? ఓకే, సడన్గా ఎందుకు అయిపోద్ది అంటే దేర్ ఆర్ 5 chances, సారీ దేర్ ఆర్ 2 to 3 chances. ఓకే, ఫస్ట్ ఏంటి, డేటా టైప్ అనమాట. ఫస్ట్ది డేటా టైప్. ఓకే, ఇటు పక్కన టేబుల్లో ఇంట ఉంది, అటు పక్కన వేర్క్యార్ ఉంది. వేర్క్యార్ నుంచి ఇంటికి పాస్ చేసినప్పుడు ఇన్ కేస్ నంబర్ ప్లేస్లో టెక్స్ట్ వెళ్ళింది అనుకోండి, బై మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి రియల్ టైంలో, డేటా ఎలా అయినా జరిగింది. సో ఫస్ట్ ఎక్కడ వస్తుంది, డేటా టైప్ కన్వర్షన్ దగ్గర వస్తుంది ఫస్ట్ ఎర్రర్. ఓకే, సో దాన్ని మాన్యువల్గా ఇన్సర్ట్ చేయడం లేదా కోడ్లో అప్డేట్ చేయడం అనేది యువర్ విష్. సో ఇది ఫస్ట్ ఎర్రర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి ఏమొస్తుంది, లెంత్లో వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇటు పక్కన టేబుల్లో కాలం లెంత్ వచ్చి 20 ఉండొచ్చు, ఇటు పక్కన 10 ఉండొచ్చు. ఒకవేళ పాస్ అయినప్పుడు ఇన్ కేస్ 11 or 12 పాస్ అయింది. సో ఇది సెకండ్ ఎర్రర్. థర్డ్ ఎర్రర్ ఏమొస్తుంది, ప్రైమరీ కీ ఎర్రర్. ఓకే, ప్రైమరీ కీ ఎర్రర్ ఎలా వస్తుంది అంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టేబుల్లో డేటా ఉంది, 1 to 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఇక్కడి నుంచి 1 to 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో దెన్ ప్రైమరీ కీ వైలేషన్. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, డూప్లికేట్స్ రికార్డు ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్ కేస్ నేను 1 to 10 ఉంది, ఇటు పక్కన 11 to 20 ఉన్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి. 11 ఇన్సర్ట్ అయింది, అగైన్ 11 రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఏమైంది, ప్రైమరీకి వైలేషన్ అనమాట. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఫారెన్ కి కండిషన్, ఫారెన్ కి అనమాట. ఇది ఇక్కడ వరకు ప్రైమరీకి. ఫారెన్ కి కండిషన్ ఏంటంటే పేరెంట్ టేబుల్ ఉంటుంది, చైల్డ్ టేబుల్ ఉంటుంది, చైల్డ్ టేబుల్లోకి డేటా వస్తూ ఉంటుంది. ఓకే, వస్తున్నప్పుడు ఇన్ కేస్ పేరెంట్ టేబుల్ ఐడి లేకుండా దీంట్లోకి ID 20 అనేది పాస్ చేస్తుంది, తీసుకుంటుందా? తీసుకోదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ అనమాట. ఇక్కడ పేరెంట్ టేబుల్ కి చైల్డ్ టేబుల్ కి సంబంధం ఉండదు, ఐ మీన్ డేటా అనేది సపరేట్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ అది కస్టమర్ టేబుల్ అనుకోండి, ఇది ప్రొడక్ట్ టేబుల్ అనుకోండి, లేదా బ్యాంక్ వెళ్ళిపోయారు అనుకోండి, అది కస్టమర్ టేబుల్, ఇది అగ్రిమెంట్ టేబుల్. ఓకే, అగ్రిమెంట్ నథింగ్ బట్ కస్టమర్ ఐడి, కస్టమర్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అది ఆ టేబుల్ అనుకోండి. సో మీకు కస్టమర్ టేబుల్ కి డేటా ఏం పాస్ చేయం కదా, మనం డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి అక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ట్రాన్సాక్షన్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు అన్నోన్ కస్టమర్ నెంబర్తో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి చూసాం. అప్పుడేమవ్వాలి, ఫారెన్ కి వాల్యుయేషన్ త్రో చేసి దాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం, పేరెంట్ టేబుల్లో ఇదర్ డేటా ఇన్సర్ట్ చేసి చైల్డ్ టేబుల్లో డేటా అనేది రన్ చేస్తాం, లేదంటే ఏదైతే లోడ్ టేబుల్లో అన్వాంటెడ్ నెంబర్ ఉందో దాన్ని డిలీట్ చేస్తాం.
బ్యాకప్ తీసి. క్లియరా? రియల్ టైంలో చేసే ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ వరకు క్లియరా? ఇంకా మిగిలిన ఏమి ఉన్నాయి? నల్లు, కొన్ని నల్ సపోర్ట్ చేయదు. నాట్ నల్ కాలం వరకు నల్ వాల్యూ పాస్ చేస్తాం. యూనిక్ వాల్యూస్, అప్పుడప్పుడు యూనిక్ వాల్యూస్ రావు. ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంటుంది, యూనిక్ వస్తాయి. ఓకే, ఇవి రియల్ టైంలో వచ్చేవి. మ్యాక్సిమం ఎర్రర్స్ ఎలా వస్తాయంటే ఇవే వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వాడు రాసి అంతా సెటప్ చేసి నీట్గా ఫ్లో అంతా పెట్టి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? వీటిలోనే రావాలి కదా. ఇంతకుమించి ఏమైనా వస్తుందా? రాదు కదా. ఓకేనా? సో ఇలాంటి కండిషన్ని ఒకటి మీరు ఓన్గా క్రియేట్ చేయండి. ఓకే, క్రియేట్ చేసి ట్రై చేయండి రిజాల్వ్ చేయడానికి. సో ఇక్కడ నేను మినీ ప్రాజెక్ట్ రెండు ఇస్తాను. ఒకటి ఫారిన్ కీ మీద చేయడానికి ఒకటి ఇస్తాను. రెండోది వచ్చేసేపటికి ఏంటంటే పేరెంట్ ఏవైతే మీకు చెప్పారు కదా మల్టిపుల్ లోడ్ టేబుల్స్ ఉంటాయి. పేరెంట్ లైక్ డిడబ్ల్యూఎస్ టేబుల్కి ఇన్సర్ట్ చేస్తాం. సో లోడ్ టేబుల్లో డూప్లికేట్ డేటా ఉంటే పేరెంట్ టేబుల్ యాక్సెప్ట్ చేయరు. దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తారు అంటే ఒక టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ అంటే ఏంటి? మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. 3 ఉన్నాయి. 3లో నేను 2 డిలీట్ చేసి ఒక వాల్యూ ఉంచాలి. డూప్లికేట్స్ని ఎలా డిలీట్ చేస్తాం? దీనికి ఒక క్వైరీ రాయండి. ఓకేనా? ఇది మినీ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమేమి కావాలి నాకు? ఒకటి ఫారిన్ కీని ఎలా ఓవర్కమ్ చేస్తాం. రెండోది ఏంటి? లోడ్ టేబుల్ నుంచి వేర్ హౌస్ టేబుల్లోకి డేటా వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఇన్ కేస్ ఆ లోడ్ టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి. దాంట్లో 2-3 ఉన్నాయి డూప్లికేట్స్. దాంట్లో 2 డిలీట్ చేసి ఒక యూనిక్ రికార్డ్ని పెట్టుకోవడం ఎలా? సో ఈ 2 మినీ ప్రాజెక్ట్లో 2 టాస్క్లు మీరు చేయాల్సింది. ఓకే, సో దానికోసం నేను కస్టమర్ టేబుల్ ఇచ్చా, అగ్రిమెంట్ టేబుల్ ఇచ్చా. ఓకే, సో కస్టమర్ అగ్రిమెంట్ అండ్ దెన్ ఇది ఎంగేజ్మెంట్స్. డబ్ల్యూహెచ్ కస్టమర్ ఎందుకు ఇచ్చింది? ఓకే, పాయింట్ వద్దాం. సో ఇక్కడ ఏమన్నాయంటే కస్టమర్ అగ్రిమెంట్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన క్రియేట్ కండిషన్స్ ఇచ్చా. ఓకే, సో ఈ డిడబ్ల్యూహెచ్ కస్టమర్ దేనికంటే సెకండ్ టాస్క్. ఫస్ట్ టాస్క్ ఏమో ఇది కస్టమర్ అగ్రిమెంట్. ఓకే, సెకండ్ టాస్క్కి డేటా వేర్ హౌస్ టేబుల్ ఒకటి ఇచ్చా. సో డేటా వేర్ హౌస్లోకి డేటా ఎలా లోడ్ అయింది? మల్టిపుల్ స్టేజింగ్ టేబుల్స్ నుంచి ఒక మెయిన్ టేబుల్కి డేటా లోడ్ అయింది. వేర్ హౌస్లోకి డేటా ఎలా వస్తుందని చెప్పా. ఫస్ట్ స్టేజింగ్ టేబుల్ వేసి దాని నుంచి వేర్ హౌస్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ కస్టమర్ అనే టేబుల్ అనుకోండి. సో దీంట్లోకి ఇవి స్టేజింగ్ టేబుల్స్ అనమాట. సో ఎల్డి అంటే లోడ్ టేబుల్ అనమాట. సో ఈ లోడ్ టేబుల్ డేటా ఏమేమి ఉంటాయి అనేది ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి అన్నిటికీ. ఓకే, అండ్ దెన్ ఇవి. ఓకే ఓకే ఓకే, సో డిడబ్ల్యూహెచ్ మర్చిపోండి. కస్టమర్ అగ్రిమెంట్ 2 టేబుల్స్ తీసుకోండి. సో దాన్ని క్రియేట్ ఎలా చేయాలి, ఇన్సర్ట్ ఎలా చేయాలని క్వైరీస్ ఇచ్చేసారు. సో ముందే ఇవి రన్ చేసేయండి. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఓకే, ఫస్ట్ కండిషన్ ఈ లోడ్ టేబుల్స్ ఉంటాయి కదా, లోడ్ టేబుల్స్ నుంచి అగ్రిమెంట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎన్ని వైలేషన్స్ వస్తాయని చెప్పా? 2 వస్తాయని చెప్పా. ఫస్ట్ ఏంటి? ఫారిన్ కి. ఫారిన్ కి ఎందుకు వస్తుంది? పేరెంట్ టేబుల్ ఇక్కడ ఏది? కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్లో వాల్యూ లేదు, బట్ మీరు లోడ్ టేబుల్స్ నుంచి అగ్రిమెంట్ టేబుల్లోకి లోడ్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి మీరు? ఎర్రర్ వచ్చినప్పుడు పేరెంట్ టేబుల్ అన్నా యాడ్ చేయాలి, లేదా చైల్డ్ టేబుల్ అన్న డిలీట్ చేయాలి. సో ఆ కండిషన్ అప్లై చేసి చూడండి. నెక్స్ట్ దీంట్లో LDNG4 అనే టేబుల్ డూప్లికేట్ రికార్డ్స్ పెట్టారు. ENG2 3. సో ఓకే, 1 2 3 ఉన్నాయి. సో దీంట్లో ఒక టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ అనేవి పెట్టారు. ఓకే, సరే నేను ఇక్కడ దీంట్లో డూప్లికేట్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, LDNG టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో నేను ఒక 3 రికార్డ్స్ యాడ్ చేసా. డూప్లికేట్స్ దగ్గర 3 రికార్డ్స్ అనమాట. దాంట్లో ఒక రికార్డ్ నుంచి మిగతా 2 డిలీట్ చేయండి. అర్థమైందా? సో నాకు 3 రికార్డ్స్ డూప్లికేట్స్ వచ్చినాయి. ఓకే, ఒక రికార్డ్ మీద 2 వాల్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ రెండింటిని డిలీట్ చేసి ఒక యూనిక్ రికార్డ్ అనేది ఉంచండి. ఓకే, ఇవి 2 కండిషన్స్. సో ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి? సో దెర్ ఆర్ 3 లోడ్ టేబుల్స్ ఉన్నాయి అగ్రిమెంట్ రిలేటెడ్వి. ఆ 3 టేబుల్స్ నుంచి డేటా అగ్రిమెంట్ టేబుల్కి లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసినప్పుడు నాకు 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటి? ఫారిన్ కి. సో ఇదే నేను పేరెంట్ టేబుల్లో డేటా యాడ్ చేయాలి, లేదా లోడ్ టేబుల్లో
దాని ఏదైతే కస్టమర్ డీటెయిల్ లేదో అది బ్యాకప్ తీసి డిలీట్ చేయాలి. 2 కండిషన్లు ఏది అప్లై చేసినా కరెక్టే. సెకండ్ ఏంటి, ఒక టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, అగ్రిమెంట్ టేబుల్లో ఫారిన్ కీ ఉంది, సారీ ప్రైమరీ కీ ఉంది. సో ప్రైమరీ కీ మీద నేను డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయలేను కాబట్టి డూప్లికేట్ రికార్డ్స్ డిలీట్ చేసి యూనిక్ రికార్డ్ పాస్ చేయాలి. ఇది సెకండ్ కండిషన్. ఓకే, ఈ ప్రాసెస్ ఎలా జరగాలంటే యూజింగ్ ప్రొసీజర్. సో అది కూడా నేను రాసి ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఓన్గా ట్రై చేస్తుంటే రాయండి, నో ప్రాబ్లం. సో ప్రొసీజర్ ఇదనమాట. సో స్టేజింగ్ టేబుల్ నుంచి మెయిన్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవడానికి కండిషన్ అనేది ఇలా నీట్గా రాసి ఇచ్చారు. ఓకే, దీంట్లో ఏం చేశాను చూడండి. ఈ ప్రొసీజర్లో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్సర్ట్ చేస్తున్నా అండ్ దెన్ డేటా అప్డేట్ కూడా చేస్తున్నా. ఓకేనా, క్లియరా ఇది? సో దీంట్లో ఎర్రర్స్ వస్తాయి. ఈ ప్రొసీజర్ కాల్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. సో ఇవి ఏదైతే నేను చెప్పానో వాటిని అప్లై చేసి డిలీట్ చేయడం, డూప్లికేట్స్ తీసి ఫైనల్గా నాకు అవుట్పుట్లో కాల్ ప్రొసీజర్ అన్నప్పుడు డేటా అనేది లోడ్ టేబుల్స్ నుంచి అగ్రిమెంట్ టేబుల్కి ఇన్సర్ట్ అవ్వాలి. క్లియరా? టాస్క్ అయితే అర్థమైందిగా. సో మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మొత్తం? 2 టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్ అగ్రిమెంట్. ఇవి కాకుండా మనకి 4 స్టేజింగ్ టేబుల్స్ ఉన్నాయి. LDNG 1 2 3 4 అని పెట్టాను. సో ఇక్కడ మనం ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్టేజింగ్ టేబుల్ నుంచి ఏదైతే మెయిన్ టేబుల్ ఉంటుందో మెయిన్ టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు వీఆర్ గెటింగ్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ని రిజాల్వ్ చేసి ఆ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డేటా అనేది లోడ్ చేయడం అనేది మన టాస్క్ అనమాట. ఇది సపోర్ట్ రిలేటెడ్ వర్క్ అనమాట. సో మీరు ఇది ట్రై చేయండి. ఇది ప్రాజెక్ట్ 1. ఓకే, టాస్క్ అయితే అర్థమైందా అండి? ఆన్లైన్ ఓకే. ఈ 2 days టైం ఉంది. ఒక 1 week అయినా తీసుకోండి. వెడ్నెస్డే థర్స్డే కైనా సబ్మిట్ చేయండి. గ్రూప్లో షేర్ చేయండి. వాలిడేషన్ ఎవరెవరు ఎలా చేయాలని నేను చెప్తాను. ఇన్ కేసు ఉంటే ఇక్కడ జీసీపీ వాళ్ళు ఎలాగ వస్తారు కాబట్టి వాలిడేషన్ మీలో మీరు చేసేటట్టు నేను చెప్తాను. ఓకేనా, ఇది టాస్క్ 1. నెక్స్ట్ టాస్క్ 2 వచ్చేసప్పటికి ఏంటంటే, సో ఈ కామర్స్ అప్లికేషన్ని డిజైన్ చేయడం. ఓకే, సో దీని సొల్యూషన్ కూడా నేను ఇచ్చేస్తాను, దీని ఆన్సర్ కూడా నేను ఇచ్చేస్తాను. బట్ మీరు ట్రై చేయండి. సో నేను ఒక ఈ కామర్స్ అప్లికేషన్ లేదా నేను ఈ కామర్స్ కంపెనీ పెట్టా. సో దాని డేటాబేస్ని మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది పాయింట్. సో దీంట్లో మనం ఏమేమి వాడదాం అంటే ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ క్రియేట్ చేద్దాం, డేటా వేర్ హౌస్ క్రియేట్ చేద్దాం, అండ్ దెన్ డేటా మార్ట్స్ క్రియేట్ చేద్దాం. సో బట్ ఇక్కడ మనకి ఓన్లీ వర్క్ బెంచ్ ఉంది కాబట్టి మూడింటిని MySQL లో క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇంకొకటి ఏంటంటే మనం DB లింక్స్ అవి వాడలేం కాబట్టి ఒకే డేటాబేస్లో విల్ క్రియేట్ విత్ 3 టేబుల్స్ క్రియేట్ చేసుకుందాం, లేదా 3 waysలో క్రియేట్ చేసుకుందాం. ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టేబుల్స్ని trans_table అనుకుందాం, డేటా వేర్ హౌస్ని DWH_table అనుకుందాం, డేటా మార్ట్ని DWH_tables అనుకుందాం, సారీ DM డేటా మార్ట్_tables. ఇలా 3 different tables ని క్రియేట్ చేసుకోండి, టైప్స్ ఆఫ్ టేబుల్ని. అస్యూమ్ దోస్ టేబుల్స్ ఆర్ డిఫరెంట్ డేటాబేసెస్. ఓకేనా, సో ఇప్పుడు మీరు టేబుల్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒక టేబుల్కి ఏ రిలేషన్ ఉండాలి ఏంటి అవన్నీ ఇంకా మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ టాస్క్ వచ్చేసప్పటికి ఈ కామర్స్ డేటాబేస్ డిజైన్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే, నెక్స్ట్ ఈ కామర్స్ డేటాబేస్ సిస్టమ్స్ అనమాట. సో ఇవి 2 చేయాలి. సో డిజైన్ అండ్ డాక్యుమెంటేషన్ అంటే మీరు కస్టమర్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తారు, దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారని ఒక డాక్యుమెంటేషన్ కూడా చేయండి. రియల్ టైంలో మీతో డాక్యుమెంటేషన్ చేపిస్తారు. ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ ఎ డెవలపర్ అయితే, సో మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తే దాని రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. సో నాకు ఇక్కడ డేటాబేస్ని డిజైన్ చేసి డాక్యుమెంటేషన్ చేయండి. ఓకే, అండ్ ఈ సెకండ్ టాస్క్ చేసేటప్పుడు DB వ్యూవర్ వాడండి. ఓకే, DB వ్యూవర్ హ్యావింగ్ ద ER డయాగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ ER డయాగ్రామ్లో ఏంటంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ మధ్యలో రిలేషన్ అనేది వస్తుంది. దేంట్లో ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఒకసారి దీంట్లో చెప్పు, స్క్రీన్ మీద చెప్పు. ఓకే, రివర్స్ ఇంజనీరింగ్. సెలెక్ట్ ద టేబుల్స్. ఇది పైప్ తీయాలి, ఇది పైప్. ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ ఓకే, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో యూ హ్యావ్ నెక్స్ట్ కనెక్షన్స్ ఏం లేవు కదా, ఉన్న టేబుల్స్ కనెక్షన్స్ ఉంటే మనకి కనెక్షన్స్ 1 to 1 1 to many అలా చూపిస్తుంది. అలా చూపి ఆ లైన్ దాంట్లో లైన్స్ అయితే ఉంటుంది, కనెక్షన్ ఉన్నది. ఓకే, సో ఇది ER డయాగ్రామ్ అనమాట. ఓకే,
సో ఈఆర్ డయాగ్రామ్ మీరు డేటాబేస్ డిజైన్ చేసి నాకు ఈఆర్ డయాగ్రామ్ అనేది షేర్ చేయాలి గ్రూప్లో. సో ఇది వన్ ఆఫ్ ది టాస్క్. నెక్స్ట్ సో 2 కొద్దాం. నెక్స్ట్ టు డిజైన్ స్కేలబుల్ ఈ-కామర్స్ డేటాబేస్ సిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్. ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ దేనికి వాడతాం? ఏవైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నో దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. నెక్స్ట్ డేటా వేర్ హౌస్ అనేది దేనికి వాడతాం? అనలిటికల్ అండ్ రిపోర్టింగ్ వాడతాం. అండ్ దెన్ డేటా మార్ట్లో ఏం చేస్తాం? బేస్డ్ ఆన్ క్రియేటెడ్ అప్డేటెడ్ డేట్ బేస్ చేసుకుని డే వైజ్ రిపోర్ట్స్కి సపరేట్ టేబుల్స్ క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేయడం, మంత్ వైజ్ రిపోర్ట్కి సపరేట్ టేబుల్ చేసి క్రియేట్ చేయడం అనేది చేస్తాం. ఓకే, సో ఇవి ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్లో ఏమేమి టేబుల్స్ ఉండాలో చెప్పా, కాలమ్స్ చెప్పట్లా. సో ఇది మీరు ఓన్గా డిజైన్ చేయండి. ఓకే, అండ్ దెన్ సో ఈ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే ఏంటి? ఓఎల్టీపీలో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓఎల్టీపీ ఓఎల్ఏపీ డిస్కస్ చేశాం కదా, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓకే, ఇన్సర్ట్ చేయడానికి వాడతాం అనుకున్నాం. ఇంకొక సెకండ్ పాయింట్ ఏమొచ్చింది? నార్మలైజేషన్ కాన్సెప్ట్ వాడుతా ఉన్నాం. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో నాకు 2NF వరకు సాటిస్ఫై అవ్వాలి డేటా అనేది. క్లియరా? సో ఇది కండిషన్. నెక్స్ట్ డేటా వేర్ హౌస్ లో ఏంటి? డినార్మలైజేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అగ్రిగేట్ ట్రాన్సాక్షన్ హిస్టారికల్ డేటా ఉండాలి. సో దాంట్లో నాకు మీరు డేటా వేర్ హౌస్ డిజైన్ చేస్తారు కదా, దాంట్లో టైప్ 1 టైప్ 2 కాలమ్స్ అనేవి నాకు చెప్పాలి. సో ఏవైతే కాలమ్స్ ఉంటాయో నాకు డాక్యుమెంటేషన్లో ఈ పాయింట్స్ రావాలి. టైప్ 1లో కాలమ్స్ లో టైప్ 1 కాలమ్స్ ఏవి, టైప్ 2 కాలమ్స్ ఏవి, ఒక టేబుల్ తీసుకుంటారు, దాంట్లో టైప్ 1 ఏవి, టైప్ 2 ఏవి అనేది నాకు కావాలి. నెక్స్ట్ ఆప్టిమైజ్ ఫర్ రీడ్ హెవీ అనలిటికల్ క్వైరీస్. ఆప్టిమైజ్ చేయాలంటే ఏంటి? SQL సెలెక్ట్ క్వైరీ ఉంది, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏం వాడతా, లేదా దాన్ని పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఏం వాడతా? ఇండెక్స్ జాయిన్స్. అలా కాదు. ఇప్పుడు ఒక క్వైరీ ఉంది, సెలెక్ట్ క్వైరీ. ఇప్పుడు అది నాకు 5 minutes పడుతుంది, అది 1 minute ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ ఆర్ జాయిన్స్ వాడతాం. ఇండెక్సెస్ యూజ్ చేయాలి. జాయిన్స్ మినిమైజ్. ఇండెక్సెస్ వాడతాం. సో సో ఏ టేబుల్ మీద ఏ కాలం మీద ఇండెక్స్ అప్లై చేస్తారు అనేది ఒకటి డేటా వేర్ హౌస్. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్లో ఏమేమి ఉంటాయి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా వేర్ హౌస్కి ఇచ్చాను. అండ్ డేటా మార్ట్లో టేబుల్స్ ఏమేమి వాళ్ళు ఇచ్చాను. సో నాకు కావాల్సిన డయాగ్రామ్ ఒకటి, డీటెయిల్ SCD ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్, దాంట్లో కాలమ్స్ ఏమేమి టైప్స్ వాడారు ఏంటని చూసి చెప్పడం. ఇంకే ఇప్పుడు నేమ్ అంటే టైప్ 0 అవి మారవు కదా, ఇన్కేస్ మారితే టైప్ 1 అలా పెట్టుకుంటారు. ఓకేనా? సో టైప్ 0, టైప్ 1, టైప్ 2. ఇన్కేస్ ఏదన్నా ప్రోడక్ట్ ప్రైస్ అప్డేట్ అవుతుంది, దాని హిస్టరీ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది? అది టేబుల్లో డేటా అనేది మారుతుంది, ప్రైస్ అనేది అప్డేట్ చేస్తున్నారు. దాని SCDలో ఏ టైప్? అది ఫోరేగా. హిస్టరీ స్టోర్ చేసేది 4లోనేగా, i4లోనే స్టోర్ చేస్తాం. సో ఇవన్నిటిని మీరు ఒక డాక్యుమెంటేషన్ లో నీట్ గా మెన్షన్ చేయండి. నాకు ఏమేం కావాలి? ఈఆర్ డయాగ్రామ్, ట్రాన్సాక్షన్ డేటాబేస్ ది. నెక్స్ట్ డీటెయిల్డ్ SCD ఇంప్లిమెంటేషన్, ఏ కాలమ్స్ మీద అలాంటి SCD ఇంప్లిమెంట్ చేశారు అది. దెన్ ప్రతి టేబుల్ క్రియేట్ చేస్తారు కదా, దాని సెలెక్ట్ క్వైరీ, దాన్ని నెక్స్ట్ ఐడియా కోసం నేను ఇక్కడ ఈ-కామర్స్ మీరు చూసి ఇన్కేస్ వెళ్ళి నేను దాన్ని అర్థం చేసుకుని దాని బేసిస్ మీద డేటాబేస్ క్రియేట్ చేస్తా అంటే ఐఎమ్ గివెన్ ద క్రెడెన్షియల్స్. ఇవి మారిని నేను కొత్త క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాను. ఓకే, అవి యూజ్ చేయండి. క్లియరా? సో నేను ఇది గ్రూప్లో షేర్ చేస్తున్నాను. 1, 2 ప్రాజెక్ట్ 1 and 2 మినీ ప్రాజెక్ట్స్వి. సో ట్రై టు స్టార్ట్ టుడే, ఇవాళే స్టార్ట్ చేయండి. బై వెడ్నెస్డే ఆర్ థర్స్డే 1 week టైం తీసుకుని నీట్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి గ్రూప్లో షేర్ చేయండి. సో ఐ విల్ వ్యాలిడేట్ అనమాట, ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఇక్కడతో క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా అండి.